ఇండియా కూటమిలో సర్దుబాటు సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా అటు ఇటు ఊగిసలాడుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ నుంచి లోక్సభకు కానీ అసెంబ్లీ ఎన్నికలకు కానీ మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం, విడిగానే పోటీ చేస్తామని. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే పీడీపీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్తో కలిసి ఇండియా కూటమిలో ఉన్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పోరాటానికి వివిధ ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలతో గుప్కార్ అలియన్స్ అని కూడా ఏర్పడేది. అందులో కూడా వీరు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ భాగస్వామ్య పక్షాలు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ మేము విడిగానే పోటీ చేస్తాం అని ప్రకటించింది. సో ఈ తాజాగా ఢిల్లీలో కూడా ఇండియా కూటమి చర్చలు ఏమీ తేలడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పంజాబ్లో విడిగా పోటీ చేస్తామని ప్రకటించి ఢిల్లీలో కూడా మేము విడిగానే చేస్తాం అంటూ కాంగ్రెస్కు అల్టిమేటం కూడా ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో ఢిల్లీలో 7 బీజేపీ గెలిచింది. అందులో 5 సీట్లలో కాంగ్రెస్ రెండవ పొజిషన్లో ఉంటే ఆ 2 సీట్లలో మాత్రమే సెకండ్ పొజిషన్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించినప్పటికీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనే బెటర్ పర్ఫార్మ్ చూపింది ఆప్తో పోలిస్తే. అందువల్ల ఆ కాంగ్రెస్ పార్టీ కనీసము తాము 3 సీట్లైనా ఢిల్లీలో పోటీ చేస్తాం అని పట్టుబడుతోంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సీట్ల సంగతి తేల్చకుండా గుజరాత్ గోవాలో మాకు ఎన్ని ఇస్తారంటూ కాంగ్రెస్ అడుగుతుంది. గుజరాత్ గోవాలో ఇప్పటికే ఆ 3 సీట్లకు అభ్యర్థులు కూడా ప్రకటించింది. అంటే ఢిల్లీ సీట్లను చూపి గుజరాత్ గోవాల్లో సీట్లు పొందాలి అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఏమో గుజరాత్ గోవాలో ఇవ్వటానికి సిద్ధంగా లేదు, గుజరాత్ గోవాలో ఇవ్వడం సిద్ధంగా లేక ఢిల్లీలో సాధ్యమైన ఎక్కువ సీట్లు తీసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అందువల్ల ఢిల్లీలో చర్చలు ప్రతిష్టంభనలో పడ్డాయి. ఇప్పుడు తాజాగా మరో ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తుంది. ఆ రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా ద్వారా మళ్ళీ బ్యాక్ ఛానల్ టాక్స్ కూడా మొదలైనాయి అంటున్నారు. సో అందువల్ల ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల మధ్య ఉత్తరప్రదేశ్లో కుదిరిందో లేదో కూడా తెలియడం లేదు. ఈలోగా ఆర్ఎల్డీ జారిపోయింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మేము సెపరేట్గా పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా 400 సీట్లలో ఉమ్మడి అభ్యర్థి పెట్టాలన్న ఇండియా కూటమి లక్ష్యం అంత సులభంగా నెరవేరేలా కనబడలేదు. ఎందుకంటే వివిధ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోటీ వల్ల ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలని కోరుకున్న రాష్ట్రాల స్థాయిలో అడ్జస్ట్మెంట్ అనేది ఛాలెంజింగ్గా మారిపోతుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఏమో ఎన్డీఏలోకి కొత్త పార్టీ ఆహ్వానిస్తుంది. ఆర్ఎల్డీని ఇప్పుడు తీసుకుంది, గతంలో అంతకుముందే జేడీఎస్ని తీసుకుంది, తెలుగుదేశంతో చర్చలు జరుపుతోంది, ఈవెన్ బీఆర్ఎస్తో కూడా చివరి నిమిషంలో కలుపుకుంటుందా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ఎన్డీఏ కన్సాలిడేట్ అవుతుంది. ఇండియా కూటమి పొలిటికల్గా ఐక్యంగా ఉన్న సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం అడ్జస్ట్ కాలేకపోతున్నారు.